స్వామి అయి శరణమయ్యప్ప. కామారెడ్డి అయ్యప్ప దేవాలయము మనం చూసిర్రు కదా. గుడి మొత్తం కూడా అంటే మొత్తం ఎట్లా అంటే ఒక స్విమ్మింగ్ పూల్ కదా, వాటర్ స్టోర్ చేసినట్టు మొత్తం కూడా వాటర్ నిండిపోయినాయి. అసలు గుడిలో ఉన్న అన్ని వస్తువులు ఏవైతే మనకు దీక్షకు ఏర్పాటు చేసే వస్తువులు కావచ్చు, సామాను, ఇంకా ఇంకా బీరువా లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా తడిసినాయి. ఇంకా ఎట్లా తడిసినాయో మీకు ఇప్పుడు చూపిస్తా, చూడుర్రు ఒకసారి. నీళ్ళు ఏడి దాకా వచ్చినాయి అంటే ఇక చూడురా, ఓ గిన్నెలు గిట్లా ఇవన్నీ బకెట్లు గిట్లా మొత్తం పడిపోయినాయి. ఇది వాచ్మెన్ పడుకునే మంచం దాకా వచ్చినాయి చూడుర్రి నీళ్ళు. అవు చూసారు కదా, మొత్తం స్టోర్ రూము ఈ మంచం మీద అంతవరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. బెడ్లు ఏవేవి ఉన్నాయో అన్నీ తడిచినాయి. మ్యాట్లు, ఇంకా చూడండి ఆఫీస్ రూము. ఇక్కడ మనకు ఆఫీస్ రూమ్ ఉంది కదా, మన ఆఫీస్ రూమ్లో చూద్దాము. ఇగో అది జనరేటర్ రూము. జనరేటర్లో కూడా వాటర్ వచ్చేసినాయి బ్యాటరీలకు. చూసిరా, కుర్చీల దాకా నీళ్ళు వచ్చినాయి. ఇగో మొత్తం మ్యాట్లు, భిక్షలు కూర్చునే మ్యాట్లు, పూజ కూర్చునే మ్యాట్లు. ఆఫీస్ టేబుల్ మీద వినాయకుడు ఉన్నాడు. మంచిగా ఉంటే ఇప్పుడు పూజకు కూర్చునేటోళ్ళం. ఇంకా చూడుర్రి, ఇక గుడి మీద మనం మంచిగా కూర్చునే మెట్ల మీద ఏదైతే ముంగట ప్లేస్ ఉంటుందో ఈ ప్లేస్ మొత్తం కూడా నీళ్ళు వచ్చేసినాయి. మీది దాకా నీళ్ళు ఉన్నాయి. ఇక అమ్మవారి గుడి గల్ల కూడా, మొత్తం గల్ల కూడా లోపలికి వాటర్ పోయినాయి. యాక్చువల్గా కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మెట్టు పైకి రాలేదు. ఈడి వరకు కింది వరకు ఉన్నాయి, మెట్టు దాకా ఉన్నాయి. ఇక పక్క పొంటి దుర్గాదేవి టెంపుల్ గుడి. ఇటున్న అన్ని గుళ్ళకు వాటర్ వచ్చేసినాయి. ఇక్కడ మీకు ఇంకా ఒకటైతే ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే హనుమాన్ గుడిలకు మొత్తం వాటర్ పోయినాయి అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మీద దాకా ఉన్నాయి కాబట్టి మొత్తం వాటర్ పోయినాయి అని అనుకున్నాను. కానీ మీకు చూపిస్తాయి ఇప్పుడు. అసలు అక్కడికి ఎట్లా కరెక్ట్గా అదే బార్డర్ లెవెల్లో ఆగిపోయినాయి వాటర్. చూడండి, పై మెట్టు ఉంటుంది కదా మన కడప వరకు వచ్చి వాటర్ ఆగిపోయినాయి. చూడండి, చూసారా?